హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. గత నెలలో తమిళనాడులోని కరూర్లో జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ విషాద ఘటనకు టీవీకే అధినేత విజయ్ నిర్లక్ష్యమే కారణమని కొందరు వాదిస్తుండగా, టీవీకే అభిమానులు, కార్యకర్తలు మాత్రం తమిళనాడు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ ఘటనలో మొత్తం 41 మంది ప్రాణాలు కోల్పోయారు. కరూర్ తొక్కిసలాటలో మరణించిన వారిలో ఒకరైన కొడంగిపట్టికి చెందిన రమేష్ భార్య సంఘవి విజయ్ ఇచ్చిన 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను తిరిగి పంపించేశారు. సంఘవి మాట్లాడుతూ, కరూర్ తొక్కిసలాటలో నా భర్త మరణించారు. విజయ్ నేరుగా వచ్చి మమ్మల్ని ఓదారుస్తారని వీడియో కాల్లో మాట్లాడారు. ముందుగా ఆర్థిక సహాయం తీసుకోవాలని కూడా చెప్పారు. అయితే మేం విజయ్ పరామర్శ కోసం ఎదురు చూస్తున్నాం. విజయ్ ఆహ్వానించిన సమావేశానికి మేము వెళ్లలేదు. కానీ మా పేరు వాడుకొని మా బంధువులు 3 సమావేశానికి వెళ్లారు. ఫలితంగా నా ఇష్టానికి వ్యతిరేకంగా విజయ్ నా బ్యాంకు ఖాతాలో వేసిన 20 లక్షల రూపాయలను నేను తిరిగి ఇస్తున్నాను. ఈ నగదు చెల్లింపు గురించి కూడా మాకు ఎవరూ సమాచారం ఇవ్వలేదు. మాకు డబ్బు ముఖ్యం కాదు, గౌరవం ముఖ్యమని సంఘవి తెలిపారు. ఇక తొక్కిసలాట బాధితుల కుటుంబాలను విజయ్ స్వయంగా కలిసి ఓదార్చకపోవడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. ఇంతలో విజయ్ ఇచ్చిన 20 లక్షల రూపాయల పరిహారాన్ని ఒక మహిళ తిరిగి పంపించేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.